సంక్రాంతి అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది రంగురంగుల రంగవల్లులే కాదు, దాంతోపాటు గాలిపటాలు కావచ్చు, పిండి వంటలు. ఇవన్నీ ఒక్కత్తైతే మరోవైపు సంక్రాంతి అనగానే ఎంతో మంది చాలా వరకు ఇటు బొమ్మల కొలువులు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. హైదరాబాద్కి వచ్చేసరికి కూడా చాలా తక్కువగా బొమ్మల కొలువు అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇక ఎక్కువగా తెలుగు వారు వచ్చేసరికి కూడా ఇటు సంక్రాంతి టైంలో కావచ్చు, దివాళీ టైంలో కావచ్చు ఎక్కువగా బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎవరు చూసినా కూడా బిజీగా ఉంటా ఉన్నారు. బొమ్మల కొలువు ఏర్పాటు చేయాలంటే కూడా ముందు నుంచే చాలా ప్రిపరేషన్ అనేది ఉంటుంది. ఈ బొమ్మలన్నీ కూడా తీసుకొచ్చి పెట్టడం కావచ్చు, అదంతా ఎంతో ప్రాసెస్ ఉంటుంది. మరి ఇట్లాంటి టైంలో కూడా బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనతో పాటు వారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, దాంతోపాటు ప్రతి బొమ్మల కొలువు వచ్చేసరికి కూడా ఏదో ఒక థీమ్తో ముందుకు వస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఏ థీమ్తో ముందుకు వచ్చారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. ఇక ఈ టైంకి వచ్చేసరికి కూడా చాలా తక్కువగా బొమ్మల కొలువులు అనేది మన హైదరాబాద్లో కనిపిస్తూ ఉన్నాయి. తక్కువ అనడం కంటే కూడా చాలా రేర్ అనే చెప్పుకోవచ్చు. మరి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నారు? నేను మా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు పెట్టడం అలవాటు. తర్వాత మా అమ్మాయి పుట్టడం తర్వాత అది కంటిన్యూ అవుతుంది. అటు మా అత్తగారి వైపు ఉంది, మా పుట్టింటి వైపు కూడా కొలువు పెట్టడం అలవాటు ఉంది. సో ఎంకరేజ్మెంట్ అది ఏంటంటే ఇంట్లో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలి. ఏం చేస్తా అంటే మా వారు, మా అత్తగారు, మామగారు అందరూ ఎంకరేజ్ చేశారు, పెడదాము ఎవ్రీ ఇయర్. దానివలన ఏంటంటే ఇంటికి నలుగురు రావడం, ఏంటంటే బేసిక్గా ఈ రోజుల్లో పిల్లలకి మన కల్చర్లో అసలు ఎందుకు పెడతాము ఏంటి, మైథలాజికల్గా కూడా కొన్ని ఇంపార్టెన్స్ ఉంటుంది కదా, అవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అవన్నీ చేయడం అవుతుంది. అందుకని అలవాటు ప్రకారం ఆల్మోస్ట్ 55 ఏళ్ల నుంచి బొమ్మల కొలువు మా ఇంట్లో పెట్టడం జరుగుతుంది అనమాట ఇది. సో సంక్రాంతి బేసిక్గా ఆంధ్ర సైడ్ సంక్రాంతి ఎక్కువ కాబట్టి మేము సంక్రాంతి టైంలోనే 3 రోజులు బొమ్మల కొలువు పెడతాం. అంటే ఇప్పుడు మీరు ఈ బొమ్మల కొలువులో ఏ బొమ్మలు పెట్టారు అంటే ప్రతి ఒక్కసారి ఒక థీమ్తో వస్తున్నారని చెప్పారు కదా, సో ఆ థీమ్తో పాటు ఇంకా ఏమేమి బొమ్మల కొలువులో ఎట్లాంటి బొమ్మలు ఉన్నాయి? అంటే యూజువలీ ఎక్కువగా బొమ్మల కొలువు అంటే దేవుళ్ళు అలా పెట్టుకుంటాం కదా. ఏదో నాకు ఎక్కడైనా వెళ్ళినప్పుడు బొమ్మ అట్రాక్టివ్గా ఉందనుకోండి, చెన్నై వెళ్ళినప్పుడు చెన్నైలో అక్కడ బొమ్మలు, అమ్మవారి బొమ్మ, వెంకటేశ్వర స్వామి బొమ్మ, అలా కృష్ణుడు, లేకపోతే కృష్ణుడు థీమ్స్ ఈ మధ్య అన్నీ అమ్ముతున్నారు. కృష్ణుడు చెరసాల్లో దేవకి అవన్నీ నుంచి మొత్తం కృష్ణలీలల వరకు ఆ థీమ్స్ కూడా ఉన్నాయి. నాకు ప్లేస్ రిస్ట్రిక్షన్ వలన అన్ని పెట్టలేం కదా, అందుకని ఒక గదిలో ఒక థీమే పెడుతున్నా. ఈ ఏడాది కొండపల్లి పెట్టా, ముందర ఏడాది కృష్ణ లీలలు అవన్నీ పెట్టాను, అది కాళీయ మర్దన, అట్లా అన్నీ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. రామాయణం అయితే మొత్తం రామపాదుకలు, భరతుడిది పట్టాభిషేకం అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క థీమ్ చేస్తా. ఒకరోజు ఒకసారి కైలాసం పెట్టాను, అందులో వినాయకుడు, కుమారస్వామి, నారదులు అందరు కలిసిన ఇది. విష్ణు లోకం ఒకసారి థీమ్, ఒక ఏడాది ఒక థీమ్ పెడతాను అనమాట. సో ఇన్ని థీమ్స్తో పెడుతున్నారని చెప్తా ఉన్నారు. ఈసారి కూడా కొత్తగా థీమ్తో పెట్టారు, చాలా పెద్ద బొమ్మలకులో కూడా పెట్టారు కదా. సో ప్రిపరేషన్ ఎట్లా ఉంటుంది? ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతారు? ఎట్లాంటి థీమ్ ఈసారి తీసుకురావాలని చెప్పేసుకోవచ్చు? ఎట్లా ఉంటుంది ప్రిపరేషన్ అంతా? అంటే ప్రిపరేషన్ అంటూ ఏం లేదు, జస్ట్ ముందుగా కొంచెం అదేంటి గోధుమలు 10 రోజుల ముందర వేసుకుని గ్రాస్లా. కానీ ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ మొక్కలు బాగానే దొరుకుతున్నాయి, అండ్ రెడీమేడ్ నర్సరీలో కూడా మొక్కలు ఉన్నాయి. ఒక ఐడియా పెట్టుకుంటాను ఈ థీమ్ చెయ్యాలి అని. సో నా దగ్గర ఉన్న ఎప్పటి నుంచో కలెక్ట్ చేసిన ఒక 10-15 బాక్సెస్ ఉన్నాయి, ట్రంక్స్ వెనకాల. జస్ట్ చూసుకుంటాను అసలు ఇది పెట్టుకుందాము, ఈ బొమ్మలు తీద్దామని. సో దాన్ని బట్టి పిక్ చేసుకుని జస్ట్ 2-3 రోజుల్లో మనం థీమ్ అరేంజ్ చేసుకుంటాం. అంటే మైండ్లో ఒక థీమ్ వస్తే, పిక్చర్ వస్తే అది చేసుకోవడంలో కష్టం అనిపించదు. నాకు మా అందరి హెల్ప్ ఉంటుంది కాబట్టి పెట్టేసుకుంటాం, ఒక 2-3 డేస్లో పెట్టేస్తాం. అది అంటే నార్మల్గా మనం ఇంతకుముందు చూసినప్పుడు పాత కాలంలో కావచ్చు, ఇంతకుముందు కావచ్చు, సంక్రాంతి అనగానే ప్రతి ఇంట్లో దాదాపు ఆల్మోస్ట్ బొమ్మల కొలువులు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంటాయి. కాకపోతే ఈసారి వచ్చేసరికి, అంటే ఈ టైం వచ్చేసరికి కూడా చాలా తక్కువగా పెడుతూ ఉన్నారు కదా. సో మీ చిన్నప్పుడు బొమ్మల కొలువు ఎట్లా ఉంటుండే, ఇప్పుడు మీరు పెడుతున్నారు కదా, ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే డిఫరెన్స్ అప్పుడు ఇప్పుడు ఏం మారింది? అప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉండేది, అందరం పిల్లలు ఉండేవాళ్ళం, అందరూ అంటే సరదాగా ఉండేది. ఇప్పుడు మా బ్రదర్స్ ఏంటి, సిస్టర్స్, అప్పుడు ఆడపిల్లలు మగపిల్లలకి ఆ తేడా ఉండేది కాదు. ఈ రోజుల్లో ఈ కొత్తగా బాబీ డాల్స్ అవన్నీ వచ్చి ఇవన్నీ మర్చిపోయాం అనిపిస్తుంది. ఒక్కోసారి పాత కాన్సెప్ట్స్ అన్నీ మర్చిపోయాం అనిపిస్తుంది. ఇప్పుడు కూడా లక్క పెడతలు అవన్నీ దొరుకుతున్నాయి కదా, పిల్లలకి తెలియదు చెక్కతోటి కూడా ఉంటాయని బొమ్మలు. ఇప్పుడు అన్ని కిచెన్ సెట్స్ అవన్నీ వస్తున్నాయి.
సో వాటిలో అదే అనుకుంటారు. బట్ మన ఆ, ఆంధ్ర అంటే ఇండియన్ కల్చర్లో కూడా వుడెన్ టాయ్స్ అవన్నీ చాలా వస్తున్నాయి. సో అవన్నీ ఉండేవి, అవన్నీ చిన్న చిన్నవైనా బాగా పెట్టేవాళ్ళం. అవన్నీ అందరం కలిసి చూసుకుని చేసేవాళ్ళం. ఈ రోజుల్లో అందరూ న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఎవ్రీబడి బయటికి వెళ్ళిపోవడం, అది దాని మూలన అట్లీస్ట్ నాకు అనిపిస్తుంది నేను ఈ మాత్రం చేయకపోతే రేపు నా ఫ్యూచర్ నా కూతురు కానీ నా కొడుకు కానీ అట్లీస్ట్ ఇది కంటిన్యూ చెయ్యాలి అన్న కోరిక ఉంటుంది కదా అది. సో అందుకనే కష్టమైన నాకు ఓపిక మ్యాక్సిమం పెట్టుకుని పెడతానన్నమాట అది. సో అంటే మీరు ఓన్లీ సంక్రాంతి టైంలోనే పెడతారా, లేదంటే మన దివాళీ టైంలో కూడా చాలా మంది పెడుతూ ఉంటారు కదా, సో మీరు? మేము సంక్రాంతికే యూజువలీ పెడతాను. దసరా దీపావళికి నేను బొమ్మల కొలు పెట్టను. అంటే ఒక విధంగా గౌరీదేవి పూజ ఎప్పుడైనా చేసుకోవచ్చు, బట్ సంక్రాంతి మొదటి నుంచి ఆనవాయితీగా వచ్చింది. మా అత్తగారి సైడ్ కానీ మా అమ్మగారి సైడ్ కానీ సంక్రాంతికి బొమ్మల కొలువు పెట్టి గౌరీ పూజ అది చేసుకుని తాంబూలం ముత్తైదులందరికీ తాంబూలం పసుపు కుంకుమ దానం చేసుకో. బేసిక్గా ఏంటంటే ఈ టైంలో ఏదైనా దానం చేస్తే మంచిదండి. పసుపు కుంకుమ నువ్వులు ఏదైనా వస్తువు అట్లా ఇనుము కాకుండా ఏదైనా వస్తువు వస్త్రం దానం. సో అదేంటంటే నలుగురు ముత్తైదులు వస్తే తాంబూలం ఇచ్చుకోవడం, అందులో పండు పసుపు కుంకుమ దానం చేయడం, ఇది కూడా జరుగుతుంది అనమాట. మంచిది అంటారు కాబట్టి సంక్రాంతి టైంలో ఇది. అంటే మీరు ఎన్ని రోజుల పాటు బొమ్మల కొలువు పెడుతూ ఉంటారు? అంటే యాజ్ యూజువల్గా కొంతమంది ఒకే రోజు పెడుతూ ఉంటారు, కొంతమంది 2 రోజులు ఇట్లా పెడుతూ ఉంటారు. మీరు ఎన్ని రోజులు పెడుతూ ఉంటారు బొమ్మల కొలువు? మేము మామూలుగా సంక్రాంతి భోగి, సంక్రాంతి, కనుము 3 రోజులు వెళ్తాం. అంటే అందరూ మా చుట్టాల్లో కొంతమంది పెట్టుకుని అయ్యో మేము రాలేకపోయాము అంటే ఒక రోజు 2 రోజుల్లో ఉంచుతాను. ఎందుకంటే ఇంత కష్టపడి పెట్టింది అట్లీస్ట్ అందరూ వచ్చి చూడాలి ఇది ఉంటుంది కదా. అందుకని ఓసారి 3 రోజులు కానీ 5 రోజులు కానీ ఉంచుతాము. తర్వాత గౌరీదేవికి ఉద్వాసన అంటే హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి 5వ రోజు కదిపేస్తాం అనమాట బొమ్మలన్నిటిని. అంటే బొమ్మల కొలువు పెట్టడం ఒక ఎత్తు అయితే, బొమ్మలు అన్ని కూడా మళ్ళీ అన్ని తీసి కలెక్ట్ చేసి వాటిని ప్యాక్ చేయడం మరొక ఎత్తు అని చెప్పుకోవచ్చు. సో ప్యాకింగ్ అనేది ఎట్లా ఉంటుంది? అంటే ఒక్క చిన్న పోయినా కూడా మళ్ళీ బొమ్మలు అనేవి విరుగుతూ ఉంటాయి కదా. అందుకనే ఇవన్నీ 15 ట్రంక్స్ ఉన్నాయి. ప్రతిదాన్ని మళ్ళీ ఒక్కొక్క దాన్ని కాటన్లోను బబుల్ ర్యాప్లోను ర్యాప్ చేసి అవన్నిట్లో మళ్ళీ టర్మైట్స్ రాకుండా తర్వాత అన్నీ స్ప్రే చేసి బాక్సెస్లో పెడతా. అది ఒకంటే థీమ్ వైజ్ పెట్టుకుంటా. కొండపల్లివన్నీ ఒక 2-3 బాక్సెస్లో పెడతా, విష్ణుమూర్తి కృష్ణుడివన్నీ ఒక దగ్గర. అట్లా అంటే నాకు ఐడియా కూడా ఉంటుంది. రేపు నేను అన్ని బాక్సెస్ తెరవకుండా ఇక్కడ అక్కడ కన్ఫ్యూజన్ లేకుండా మొదట పెట్టే దేవుడి పూజ అన్నీ ఒక బాక్స్లో ఉంటాయి. అలా ప్లాన్ చేసుకుని బాక్సెస్లో పెట్టేసుకుని వాటి మీద పేరు రాసుకుంటే నెక్స్ట్ టైంకి ఈజీగా ఉంటుంది. ఎట్లా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు వచ్చి బొమ్మల కొలువు చూడడం కావచ్చు, మీరు వాళ్ళకు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది ఆ టైంలో? అందరూ వెయిట్ చేస్తారు మా ఇంటికి బొమ్మల కొలువు. అంటే ఇక్కడ మేము ఉండే ఏరియా ఏంటంటే ఇక్కడ కొంచెం ఆర్మీ అందరు కల్చర్ నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్స్ అందరూ ఉంటారు. బట్ అందరూ వెయిట్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో వాగేశ్వరి వాళ్ళ ఇంట్లో బొమ్మల కొలువు ఉంటుంది. అయ్యో నువ్వు నన్ను పిలవకపోయినా మేము రావచ్చా అంటారు. అయ్యో పసుపు కుంకుమ తీసుకోవడానికి అట్లా అంటే మనం మర్చిపోతాం అడావిడలో నన్ను పిలవకపోయినా. బట్ అందరూ వచ్చి చూడాలని నాకు ఉంటుంది. ప్రతి వాళ్ళు లైక్ చేస్తారు. ప్రతిసారి వచ్చినప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది, వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళ చుట్టాలను కూడా వచ్చి చూడండి అని చెప్పి చిన్నగా పెట్టినా కూడా వాళ్ళు వచ్చి అందరు వచ్చి అప్రిషియేట్ చేసి వెళ్తారనమాట. అందరికీ వెయిట్ చేస్తారు సంక్రాంతికి ఎప్పుడు పిలుస్తానా అని. బొమ్మల కొలువు వచ్చేసరికి కూడా ప్రతి ఇయర్ కూడా ఏదో ఒక థీమ్తో ముందుకు వస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా సంక్రాంతి అనగానే మనకు పల్లెటూరు వాతావరణం ముందుగా గుర్తొస్తూ ఉంటుంది. అలాగే పల్లెటూరు వాతావరణంలో మనకైతే ఈ బొమ్మల కొలువు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పల్లెటూరులో ఏ విధంగా ఉంటామో కావచ్చు, ఆ వ్యవసాయం కావచ్చు, దాంతోపాటు పెళ్లిళ్ళు కావచ్చు, ఆ టైంలో ఏ విధంగా చేసేవాళ్ళు, మార్కెట్ ఏ విధంగా ఉంటుంది, అవన్నీ కూడా ఈ బొమ్మల కొలువులో ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే బొమ్మల కొలువు అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు. ప్రజెంట్ ఉన్న జనరేషన్కి కూడా మన కల్చర్, మన ట్రెడిషన్ కావచ్చు, మన పద్ధతులు తెలిసే విధంగా బొమ్మల కొలువు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తూ ఉంటాం అనేసి చెప్తున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ సంజయ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.